సమ్మర్ వచ్చేసింది. చాలా మంది చల్లగా పుచ్చకాయ, వాటర్ మిలన్, కర్బూజకాయ అంటారు. వీటిని తినడానికి ఎక్కువగా ఆశపడుతుంటారు. బట్ మార్కెట్‌లో చాలా వరకు అడల్టరేటెడ్ కల్తీ వాటర్ మిలన్స్ అనేటువంటివి అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకంటే చాలా చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో, వాటర్ మిలన్‌ని మధ్యలోకి కట్ చేసి, ఆ రెడ్‌గా ఉన్న ప్లేస్‌లో కొంచెం కాటన్ బాల్‌ని రబ్ చేసి చూసినట్లయితే, కాటన్ బాల్ ఒకవేళ రెడ్‌గా అయిందనుకోండి, అది కల్తీ పుచ్చకాయ అనమాట. లేదు అంటే చిన్న టిష్యూ పేపర్ తీసుకొని అలా రబ్ చేసి చూసినప్పుడు ఏదైనా రెడ్‌గా కనిపించిందంటే అది కల్తీ పుచ్చకాయ అని అర్థం అనమాట. సో, జనరల్‌గా చూసుకున్నట్లయితే మంచి పుచ్చకాయలు, వాటర్ మిలన్స్ అనేటువంటివి పింకిష్ రెడ్ కలర్‌లో ఉంటాయన్నమాట. ఓకే. ఇవి వచ్చేసినట్లయితే బ్రైట్ రెడ్ కలర్‌లో ఎక్కువ షైనీగా ఉంటాయన్నమాట. అండ్ ఎక్కువ స్వీట్ ఉన్నప్పటికీ కూడా సో, ఆర్టిఫిషియల్‌గా ఏమైనా కెమికల్స్ యాడ్ చేశారని గుర్తించాలన్నమాట. అయితే ఇవి తీసుకోవడం వల్ల చాలా రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇమీడియట్‌గా చూసుకున్నట్లయితే నాసియా, వామిటింగ్స్, స్టమక్ పెయిన్ లాంటివి, హెడేక్ లాంటివి వచ్చినప్పటికీ కూడా లాంగ్ టర్మ్‌లో థైరాయిడ్ సమస్యలు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్, అదేవిధంగా క్యాన్సర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆయుర్వేదిక్‌లో కూడా ఈ వాటర్ మిల్క్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని కాలింద లేదంటే కృష్ణ బీజ అనే పేర్లతో పిలిచేవాళ్ళు. సో, ఈ కాలిందకాయ అనేటువంటిది శీత వీర్యాన్ని కలిగి ఉంటుంది. అంటే కోల్డ్ పొటెన్సీని కలిగి ఉంటుంది అనమాట. అండ్ వృషం ఆఫ్రోడయాసిక్ గా పనిచేస్తుంది. అదేవిధంగా బలవర్ధకము, వీర్యవర్ధకము, బాడీకి స్ట్రెంగ్త్ అనేటువంటి ఇస్తుంది. అదేవిధంగా మనకి బాడీలో ఎనర్జీ అనేటువంటి లెవెల్స్ ని పెంచుతుంది అనమాట. బాడీని కూల్ గా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో దొరికేటటువంటి కల్తీ పుచ్చకాయల వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ రావడం పక్కన పెడితే ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటువంటి వస్తాయి. సో, ఒక పుచ్చకాయని తీసుకునే ముందే జాగ్రత్తగా ఇలాంటి కొన్ని టెస్ట్లు అనేటువంటివి చేసి తినడం అనేటువంటిది మంచిది. సో, ఇలాంటి జాగ్రత్తలు, ఇలాంటి వీటికి సంబంధించినటువంటి మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ అనేటువంటివి ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తాను.